క్లాసిక్ యాక్షన్ డిఫరెంట్ లవ్ స్టోరీలను తనదైన మార్కుతో తీయడంలో డైరెక్టర్ గౌతమ్ మీనన్ స్పెషలిస్ట్. విక్రమ్ హీరోగా గౌతమ్ అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్ ధృవ నక్షత్రం 2016 నుంచి రిలీజ్ కాని ఈ ప్రాజెక్ట్ను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తానని అంటున్నాడు గౌతమ్ మీనన్. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు తనకు ఎదురైన ఎన్నో అనుభవాలను మీడియాతో గౌతమ్ షేర్ చేశాడు. అంతేకాదు తను ఓ కోలీవుడ్ హీరో కాంబినేషన్లో వచ్చే ప్రాజెక్ట్ మీద హింట్ ఇచ్చేశాడు మీనన్. ఇంతకీ గౌతమ్ నెక్స్ట్ ప్లాన్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. ధనుష్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తీసిన తమిళ మూవీ ఎనైనోకి పాయుంతోట. ఈ మూవీలో మేఘా ఆకాష్ హీరోయిన్. ఈ మూవీని తెలుగులో తూటా పేరుతో రిలీజ్ చేశారు. ఈ ఎనైనోకి పాయుంతోట మూవీపై డైరెక్టర్ గౌతమ్ మీనన్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో మీడియా ప్రశ్నలకు గౌతమ్ మీనన్ ఆన్సర్ ఇస్తూ ఎనైనోకి పాయుంతోట మూవీపై రియాక్ట్ అయ్యాడు. ఎనైనోకి పాయుంతోట మూవీకి నాకు సంబంధం ఏంటని గౌతమ్ మీనన్ అన్నారు. యాక్షన్ థ్రిల్లర్గా ఎనైనోకి పాయుంతోట ప్రాజెక్ట్ గౌతమ్ మీనన్ స్టార్ట్ చేశారు. ఎనైనోకి పాయుంతోటలో ఫస్ట్ హాఫ్ వరకే గౌతమ్ చాలా ఫోకస్ పెట్టి తీశారట. సెకండ్ షెడ్యూల్ షూటింగ్ స్టార్టింగ్ స్టేజ్లోనే మూవీ మేకర్స్ రిలీజ్ డేట్ను అనౌన్స్ చేశారు. చెప్పిన ప్రకారం మూవీ పూర్తి చేయాలని మేకర్స్ నుంచి ప్రెషర్ రావడంతో సెకండ్ హాఫ్ని చుట్టేశారని 2019లో గాసిప్స్ వచ్చాయి. ఈ ఎనైనోకి పాయుంతోట మూవీ రెండో పార్ట్కి ధనుష్ డైరెక్షన్ చేశారని టాక్ వచ్చింది. రీసెంట్గా గౌతమ్ చేసిన కామెంట్స్ 2019లో వచ్చినటువంటి న్యూస్కు బలం చేకూర్చుతోంది. గౌతమ్ మీనన్ రీసెంట్గా స్టార్ట్ చేసిన మూవీ డొమినిక్. మమ్ముట్టి లీడ్ రోల్లో యాక్ట్ చేసినటువంటి మలయాళ మూవీ త్వరలో రిలీజ్ కాబోతోంది. ప్రేక్షకులకు డిఫరెంట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీతో వస్తుందని గౌతమ్ మీనన్ అంటున్నారు. మరోవైపు మీడియా మీరు యాక్టర్గా కంటిన్యూ అవుతారా అని ప్రశ్నించడంపై సమాధానమిస్తూ మూవీలో కెమెరా ముందుకు రావాలని ఎప్పుడూ అనుకోలేదు, అది ఊహించలేదు, నచ్చదు కూడా. కొన్ని పర్సనల్ రీజన్స్తోనే యాక్టర్ అయ్యా. నాకు డైరెక్టర్స్ మేకర్స్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి. యాక్టర్ అయ్యాక వాళ్ల ప్రాజెక్టులో ఛాన్స్లు ఇవ్వడంతో నో అనలేకపోయా. అందుకే ఇప్పటికీ యాక్టింగ్ కొనసాగిస్తున్నానని గౌతమ్ అన్నారు. మరోవైపు గౌతమ్ మీనన్ మరో రకంగానూ వార్తల్లో నిలిచాడు. తమిళ స్టార్ హీరో విశాల్ ఇటీవల వార్తలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. చాలా ఏళ్ల క్రితమే రిలీజ్ కావాల్సిన మదగజరాజా రీసెంట్గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చింది. చాలా పాత మూవీని తమిళ ప్రేక్షకులు సూపర్ హిట్ చేసి అందర్నీ సర్ప్రైజ్ చేశారు. దీనికి విశాల్ మీద సింపతియే ప్లస్ అయిందనే డిబేట్ కూడా జరిగింది. మొత్తానికి ఎప్పటికీ విడుదలే కాదనుకున్న మూవీతో విశాల్ హిట్ కొట్టడంతో కోలీవుడ్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయాడు. ఇదే టైంలో క్రేజీ ప్రాజెక్ట్ విశాల్ అనౌన్స్ చేశాడు. సెన్సేషనల్ డైరెక్టర్ గౌతమ్ మీనన్తో విశాల్ కాంబోలో మూవీ రాబోతున్నట్లు ఆ న్యూస్ సారాంశం. గౌతమ్ స్టైలిష్ యాక్షన్ సినిమాలు తీయడంలో, అలాగే సెన్సిటివ్ లవ్ స్టోరీలు తెరకెక్కించడంలోనూ స్పెషలిస్ట్. విశాల్తో గౌతమ్ సినిమా అనగానే యాక్షన్ టచ్తోనే ఉంటుందని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాక్క కాక్క, ఎనై అరిందాల్, వేట్టయ్యాడు విలయాడు మూవీతో గౌతమ్ రేపిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. హాలీవుడ్ స్టాండర్డ్స్ కనిపిస్తాయి ఈ సినిమాల్లో. విశాల్ డిటెక్టివ్ మూవీ కూడా గౌతమ్ తీసే యాక్షన్ మూవీల స్టైల్లోనే ఉంది. ఇక విశాల్ గౌతమ్ కాంబోలో మూవీ అంటే అదిరిపోయే యాక్షన్ మూవీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అందరూ. గౌతమ్ ఇప్పటికీ మంచి ఫామ్లోనే ఉన్నప్పటికీ ధృవ నక్షత్రం రిలీజ్ కాక చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే ఇటీవల కొంచెం వీల్ చేసుకుని మమ్ముట్టితో డొమినిక్ అనే థ్రిల్లర్ తీశాడు. ఇప్పుడు లేటెస్ట్గా విశాల్తోనే మూవీ అనౌన్స్ చేశారు. మరి ఈ క్రేజీ కాంబోలో ఎలాంటి సినిమా వస్తుందో వేచి చూడాలి.